హే గైస్, వెల్కమ్ టు టీవీ ఎన్ఎక్స్టీ. నేను మీ కావ్య. బుచ్చి నాయుడు కంట్రీగా తూర్పు వీధి నుంచి కార్తిక్ గారు అలాగే దృషిక మనతో పాటు ఉన్నారు. సో వాళ్ళని అడిగి చాలా విషయాలు తెలుసుకుంటాం. హాయ్. హాయ్ హాయ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ us. మీ ఛానల్ పేరేంటండి? టీవీ ఎన్ఎక్స్టీ. టీవీ ఎన్ఎక్స్టీ. yes. ఆడియన్స్ కూడా అందరికి హాయ్. టీవీ ఎన్ఎక్స్టీ Hi everyone. yes. సో ఈ క్వారంటైన్ మొత్తంలో ఈ లాక్డౌన్ పీరియడ్ మొత్తం మంచి సినిమాలు లేక అంటే ప్రీవియస్గా వచ్చిన ఫిలిమ్స్ అని చూస్తున్నారు. కొన్ని ఫిలిమ్స్ వచ్చాయి. బట్ ఇదేంటంటే మంచి పల్లెటూరు నేటివిటీ, అంటే చూడడానికి చాలా అంటే హ్యాపీగా ఉంది. కొంచెం వాయిలెన్స్ లవ్ అన్నప్పుడు వాయిలెన్స్ ఖచ్చితంగా ఉంటుంది డెఫినెట్గా అన్ని రకాలుగా కనిపిస్తుంది. సో టోటల్గా అయితే ఫిలిం సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. సో ఎలా ఫీల్ అవుతుంది? థ్యాంక్ యూ. సూపర్ డూపర్ హిట్ అన్నారు. నాకు ఫస్ట్ ఇది ఫస్ట్ actually film is released last night, so this is the first time I'm hearing of this. సూపర్ డూపర్ హిట్ అన్నారు. Thank you. సో దృషిక Yes. పేరు చాలా డిఫరెంట్గా ఉంది. ఏంటి మీనింగ్ ఏంటి దృషిక అంటే? దృషిక మీనింగ్ అంటే బ్యూటిఫుల్ యాక్చువల్లీ. సో యు ఆర్ బ్యూటిఫుల్ రైట్. మళ్ళీ పేర్లో ఎందుకు ఉన్నారు కదా. మమ్మీకి అడుగు, మమ్మీ పెట్టిన నేమ్. కాదు, అమ్మాయి బాగానే ఉంది కదా, మరి పేర్లో కూడా బ్యూటిఫుల్ ఎందుకు? రెండు బాగానే ఉండడం ఏంటి, బాగున్నారు కదా. బాగానే అది నేను అదే చెప్తారు కదా. బాగుంది డిఫరెన్స్ బాగుంది, బాగానే ఉంది, చాలా డిఫరెన్స్. ఇప్పుడే ఊరుకోండి, మా ఇద్దరు ముందు గొడవ పెట్టుకోండి. ఇక చాలా సినిమాలు చేయాలి. తెలుగు రాదు కదా, సెట్. ఓకే. ఒక వర్డ్కి ఎక్కువ మీనింగ్స్ ఉంది కదా, అక్కడే నాకు కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది. ఓకే. సో మీకు ఎవరైనా చెప్పారా మీరు రష్మిక మందనలా ఉంటారు అంటే? నాకు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. సంబడి కంపేర్ యూ విత్ దెమ్? So I actually don't like being compared, Kavya. I don't know why. నెగటివ్ గా అనట్లేదు, పాజిటివ్ గానే చెప్తున్నాను. I don't know why you would compare me to somebody. This is the first time you're meeting me. నా పిల్లకి నచ్చదు. ఒకసారి నేను కూడా ఇట్లనే ఒక వేరే యాక్టర్స్తో కంపేర్ చేసి తిట్టేసింది. సీరియస్ అవుతున్నాను. తిట్టేసింది ఆ రోజు. ఎంత సీరియస్ అయిందంటే నాకు 1 hour మాట్లాడలేదు నాతోటి. యాక్చువల్లీ సీరియస్ వై ఆర్ కంపేరింగ్ విత్ సమ్ అంటే వేరే వాళ్ళతో నన్ను ఎందుకు కంపేర్ చేస్తున్నావు అని చెప్పి నన్ను 1 hour ఫైట్ అయింది మా ఇద్దరు. కోపం వచ్చింది కదా. కాదు, నేను జోక్ వచ్చింది, చేస్తున్నా. కోపం వచ్చింది. కవర్ చేయకు. అబద్ధం చెప్పొద్దు. నాకు భయం వేసింది. No, sorry. No, I'm just kidding. I've actually gotten a lot of people have come and told me that I look like Rashmika or I look like a lot more other people. So every time somebody meets me, they say I look like somebody because every time I look different apparently. So that's something I've gotten since I was a child. When whatever picture they take, the common thing I've heard is that every photograph of mine or every time somebody meets me, if I wear something different, I look different. So every time somebody said that. So actually, to the audience, I was just joking with Kavya and pulling her leg. I didn't want to hurt her and upset her, or I didn't want to upset you guys and your beloved Kavya. I'm just kidding. No. I think Rashmika is gorgeous and a lot of people. Talented. And she's talented and she's adorable. I love watching her on screen. She has the cutest smile. Even on Butchi Naidu, one of the residents from Amlapuram had told me that that I remind them of Rashmika Mandana. So it's actually a compliment. ఓకే. ఓకే, నిజంగానే చాలా భయపడి. So now good actor, no? యా తెలుస్తుంది ఇప్పుడు. ఓకే. సో కార్తిక్ మున్నా అని పేరు మార్చుకున్నారా లేదంటే ఇంట్లో నిక్ నేమ్? అది నిక్ నేమ్ బేసిక్గా. నా కాలేజ్లో ఉన్నప్పుడంతా కార్తిక్ మున్నా అని పిలిచేవాళ్ళు. ఓకే, కంబైన్డ్ గా పిలుస్తారా? కంబైన్గా పిలిచేవాళ్ళు నా ఫ్రెండ్స్ అందరూ. ఫేస్బుక్లో ఇట్లా పెట్టుకున్నాను నేను. మున్నా అది మా ఇంటి పేరు చాలా పొడుగ్గా ఉంటుంది, అది పలకడానికి చాలా. ఏంటి ఒకసారి చెప్పండి. పమిడి ముక్కల. తనతో ప్రొనౌన్స్ చేద్దాం. కెన్ యూ స్పెల్ ఇట్? Pammidi Mukkala. వావ్. I'm a parrot. You tell me anything, I'll do. సో ఫుల్ నేమ్ ఏంటి? నా ఫుల్ నేమ్ వచ్చేసి కార్తిక్ పమిడి ముక్కల. ఓకే, తనతో నా passports లో గానీ, నాకు వినడానికి నాకే చాలా కష్టంగా ఉంది. Karthik Pammidi Mukkala. మీరు ఇంతకుముందు చెప్పారా, ట్రైనింగ్ ఇచ్చారా? First time. ఐ డోంట్ బిలీవ్ ఫస్ట్ టైం చెప్పా. ఇది ఫస్ట్ టైం. ఒకసారి నాకు చెప్పండి. కార్తిక్ పమిడి ముక్కల. కార్తిక్ పమిడి ముక్కల. Correct. ముక్కలుగా చెప్పాల్సి వస్తుంది. పొడుగు ఎక్కువని కట్ చేసి డైరెక్టర్ గారు కూడా నా ఫ్రెండ్స్ అందరం మున్నా అనే పిలిచేవాళ్ళు నన్ను. చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు.
సో కార్తీక్ ఒక క్వశ్చన్ అడుగుతాను నేను. Hmm. అంటే లైక్ మీరు షార్ట్ ఫిలిం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారని విన్నాను. షార్ట్ ఫిలిమ్స్ కూడా నేను చూసాను యూట్యూబ్లో. సో నాకు క్వశ్చన్ ఏంటంటే, ఎవరైనా మిమ్మల్ని బిగినింగ్ స్టేజ్లో నువ్వు హీరో అవుతావా, నువ్వు హీరో మెటీరియలా అసలుకి అన్న వాళ్ళకి నువ్వు సమాధానం చెప్పేది ఏంటి? అలాగే అప్పుడు ఆ పీరియడ్లో అలా అంటున్నప్పుడు నీ కాన్ఫిడెన్స్ ఏమైనా లూజ్ అయిందా? ఆ టైంలో అట్లా అంటున్నప్పుడు కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వాలి, బిల్డ్ అయింది నాకు. ఇంకా బిల్డ్ అయిందా? అన్న వాళ్ళే ఫోన్ చేసి టైం వస్తుంది. అన్న వాళ్ళే ఫోన్ చేసి బాగా చేసేవరా, బాగున్నావరా అని చెప్పే రోజు రావాలనే కోరుకున్నాను నేను అప్పుడు కూడా. అదే ఈ సినిమా చూసి డెఫినెట్గా అనుకుంటారు వాళ్ళు, అనుకోకపోయినా మనకి ఫరకే ఉండదు. సో ఒక్కొక్కరిని ఒకటి నెగిటివ్గా ఉంటారు, ఒకళ్ళు పాజిటివ్గా ఉంటారు కదా. సేమ్ క్వశ్చన్ మీకు కూడా, అంటే యూ ఆల్సో దిస్ ఇస్ యువర్ డెబ్యూ ఫిలిం రైట్? సో ప్రీవియస్గా ఏ ఫిలిమ్స్ చేయలేదు, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదని కూడా విన్నాను ఫ్యామిలీలో. ఎవరైనా ఉన్నారా? I mean, worked in films, yes. My mum has worked in films. She's won an Nandi for Arundhati. She's a costume designer, won over 100 కాస్ట్యూమ్ films. డిజైనర్ ఫర్ అరుంధతి. Yes. ఓకే, నంది అవార్డు వచ్చింది. Yeah. Wow. So then I've pretty much grown up in the industry and I've seen how it works. In terms of acting, named first in the family law. Before this, I did a short film called Manasa Namaha, and that's gone on to win a lot of awards. That actually gave me my first few Best Actress awards, that short film. That short film is the reason I got Buchinaidu Kandiga. Matran Garu, senior editor, he saw Manasanama before it was released and showed it to Krishna Garu. And then Krishna Garu, that's how he approached me and he found me, and narration happened, and now I'm part of Buchinaidu. That's how it all happened. సో మూవీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే, మీరు లైక్ మట్టిలో పడిపోవడము, అంటే కొన్ని అంటే హీరో హీరోయిన్ అన్నప్పుడు కొన్ని ఇట్లాంటివి కొంచెం ఎందుకులే అనిపిస్తుంది. బట్ ఈ సినిమాకి చాలా అవసరం, అంటే డీగ్లామర్గా కొంచెం కనిపించాలి, అన్ని ఆస్పెక్ట్స్లో చాలా న్యాచురల్గా కనిపించాలి కాబట్టి అలా చేశారు. ఏమైనా అనిపించిందా అంటే ఎందుకు చేయడము, ఇట్లాంటి షార్ట్స్ లేకుండా డెబ్యూ ఫిలిం కదా, మంచి స్టార్ లెవెల్లో ఉంటే బాగుంటుంది అని? నేను ఫస్ట్ నుంచి కూడా నేను హీరో అవుదామని అట్లా ఏం కాదు, ఒక ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకోవాలని నాకు ఎప్పుడు ఉంటుంది. ఆర్టిస్ట్గానే బయటికి రావాలి. ఒక ఆర్టిస్ట్ అంటే ఏదైనా చేయగలి, కంపల్సరీ 100% చేయాలి. నేను ఇదే బ్యాక్గ్రౌండ్, మాది సినిమా బ్యాక్గ్రౌండే. చిన్నప్పటి నుంచి చూసి వచ్చినవాడిని, మిగతా వేరే ఆర్టిస్టులు ఎలా ఉండేవాళ్ళో లొకేషన్లో చూసి వచ్చినవాడిని. కాబట్టి ఆర్టిస్ట్ అంటే ప్రతిదీ చేయాలి, లేకపోతే యు ఆర్ నాట్ ఎట్ అన్ యాక్టర్. డైరెక్టర్ ఏం చెప్తే చేయాలి డెఫినెట్గా. సో డైరెక్టర్ గారు చెప్పిన వెంటనే నేను అసలు వితౌట్ డౌట్ నేను ఏం చేశానంటే, బురద ఉంటుంది చూసారా, ఆ బురదంతా వేసుకుని ముఖం మీద ఇట్లా రాసుకుని అంతా చేశాను. ఆ బురదలోనే పడుకున్న వాటర్ అంతా లోపలికి వెళ్ళిపోయి అంతే. డైరెక్టర్ గారు నాకు ఇలా కావాలంటారు, నేను ఇంకా ఎమోషనల్గా ఫీల్ అయిపోతుందండి. వాటర్లో పడుకున్నాను నేను, ఒక 1 hour పడుకున్నాను ఆ షార్ట్ కోసం. 1 hour వాటర్లో ఉంటే వాటర్ లోపలికి వెళ్ళింది, వాటర్ వెళ్ళిపోయినాయి లోపలికి అంతా. తర్వాత సైకిల్ మీద ఒక షాట్ ఉంటుంది చూసారా, డాడీ ఎత్తుకుని తీసుకొచ్చేటప్పుడు అక్కడ న్యాచురల్ ఫీలింగ్ రావాలని ఆ బురద మొత్తం తీసుకుని బకెట్ తీసుకుని ఆ వాటర్ అంతా వేసుకుని మొత్తం అంతా స్నానంలాగా చేశాను అది. సో మూవీ షార్ట్ కట్లో చెప్పాలంటే, ఇప్పుడు నేను మూవీ చూసాను అందుకే ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నాను, బట్ చూడని వాళ్ళకి మూవీ షార్ట్ కట్లో చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక మంచి ఎమోషనల్ ఫిలిం చూసిన తర్వాత ఎందుకు చూసినారో ఈ సినిమా అనే ఫీలింగ్ మాత్రం రాదు. అంటే లవ్ ఫెయిల్యూర్ కాదు, మ్యారేజ్ ఫెయిల్యూరా? యా, అట్లా అనుకోవచ్చు. యా, అంతే. అంటే ఇది ఎక్కువ పెయిన్ఫుల్గా ఉంటుంది, అది ఎక్కువ పెయిన్ఫుల్గా ఉంటుంది. మ్యారేజ్ ఫెయిల్యూర్ ఇంకా పెయిన్ఫుల్ ఉంటుంది కదా. మీరు ఎక్స్పీరియన్స్ చేశారు అంటే మూవీలో ఎక్స్పీరియన్స్ చేసా, బయట చేయలే. బయట ఇంకా పెళ్ళవలేదు. విచ్ ఇస్ మోర్ పెయిన్ఫుల్, లవ్ లేకపోతే మ్యారేజ్ ఫెయిల్యూర్? లవ్ ఫెయిల్యూర్ ఆర్ మ్యారేజ్ ఫెయిల్యూర్? So I can't speak for marriage because obviously I'm not married and I haven't experienced it. it. So you can speak about love. I mean, in general, love doesn't only depend on the opposite gender, whether it's boy, girl. Even if your best friend and you fall apart, then also you have a heartbreak, and that also is kind of a love failure. So in terms of love failure, I feel like it's very hard, and you can feel a heartbreak when it actually happens. When you're going through it, feel out and you know there's something inside you that's hurting.
And yeah, so whether it's friends, family, or somebody you were with, you know, either way, love failure I feel like is heavy. Marriage I can't speak for. When I'm married, then I maybe can compare. But I think either way, losing someone you love and special is never easy. ఈ మూవీలో అలాగే డ్రింక్ చేసే సీన్స్ చాలా ఉన్నాయి. సో ఏంటి రియల్గా కూడా మీరు డ్రింక్ చేస్తారా? రియల్గా డ్రింక్ చేస్తారా మీరు? సినిమాలో అయితే బయట తాగాలని రూల్ ఏమైనా ఉందా? రూల్ ఏం లేదు, పర్సనల్గా అడుగుతున్నాను. పర్సనల్గా అయినా సరే, నా పర్సనల్ కదా, మీకు అనవసరం కదా. నేను డ్రింక్ చేస్తానా లేదా, నేను డ్రింక్ చేస్తానా, నేను స్మోక్ చేస్తానా అనేది నా పర్సనల్ థింగ్. అది మీకు సినిమాలో మీకు ఏం కావాలి? విజువల్ కావాలి. సినిమాలో మీరు చూస్తున్నాను చెప్పి మీరు మంచి సర్ప్రైజ్ ఫీల్ అవ్వాలి, మిమ్మల్ని వాళ్ళు అందులో చూసుకోవాలి. అదే నేను చేశాను, మిమ్మల్ని ఎంటర్టైన్ చేశాను. అంత సీరియస్నెస్ రాదండి మనకి. భయం కావాలి. అంటే ఏమనుకుంటున్నారు? సరే, అలాగే ఈ మూవీలో డ్రింకింగ్ సీన్స్ ఉన్నాయి. అంటే లవ్ ఫెయిల్యూర్ అయినా, మ్యారేజ్ ఫెయిల్యూర్ అయినా అట్లాంటిది జరుగుతుంటాయి రియల్ లైఫ్లో కూడా. ఆన్ స్క్రీన్ మాత్రం చాలా బాగున్నాయి ఆ సబ్జెక్ట్ వచ్చేసరికి. బట్ రియల్ లైఫ్లో కూడా మీరు తాగుతారని విన్నాను, నిజమేనా? ఎవరు చెప్పారండి మీకు నేను తాగుతున్నాను? అంటే జనరల్ యూట్యూబ్ కాదు కదా. ఒక్క నిమిషం. జనరల్ యూట్యూబ్ కామెంట్స్ బేస్ చేసుకుని నా కెరీర్, నా లైఫ్ని మీరు జడ్జ్ చేయలేరు కదా. నేను జడ్జ్ చేయట్లేదు, మరి క్యాజువల్ అంటే కింద కామెంట్స్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నారు. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడియన్స్ అడగట్లేదు, మీరే అడుగుతున్నారు. ఆడియన్స్కి అవసరం ఏముంది? నా పర్సనల్ లైఫ్ తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి? నేను పెద్ద స్టార్ కాదు కదా. లేదు, జస్ట్ సీరియస్ ఏం అవ్వట్లేదు. నేను జస్ట్ నార్మల్గా మిమ్మల్ని అడుగుతున్నా. మీరు నన్ను ఒక డిఫికల్ట్ లేదు మీరు నన్ను ఒక క్వశ్చన్ అడిగారు. అయ్యో లేదు అండి, అట్లా ఏం కాదు. ఎవరు చాలా సచ్ స్వీట్ డూడ్ అట్లా కాదు. ఏంటంటే ఇవేంటంటే ఇప్పుడు ఇట్లాంటిది నా ఫ్యామిలీ వాళ్ళు చూస్తే, ఇప్పుడు ఇదే ఇంటర్వ్యూ నా ఫ్యామిలీ వాళ్ళు చూసారనుకోండి, నేను తాగుతున్నాను అని చెప్పి క్వశ్చన్స్ అడిగితే వాళ్ళు బాధపడతారా పడరా చెప్పండి. సినిమాలో వేరు. సినిమాలో ఏంటంటే స్ప్రైట్ వాట్ విల్ డూ, థమ్స్ అప్, హ్యాపీ ఫిజ్ తాగుతాం, హ్యాపీ ఫిజ్ ఏదో తాగుతాం. మంచి అది జస్ట్ నార్మల్గా అడగచ్చు కదండి, తాగుతారా తాగరా అని. అందులో జనాలు తాగుతారంట కదా అని పాయింట్అవుట్ చేసి అంటే నన్ను జడ్జ్ చేస్తారు కదా, ఇటు తాగబోతే అట్లా. ఐఎమ్ ఏ టీ టోటలర్. మా ఇంట్లో చాలా స్ట్రిక్ట్ అనమాట. మా డాడీకి తెలిసిందంటే గెంటుతాడు బయటికి ఇంట్లో నుంచి, లెఫ్ట్ లెక్తుంది అంతాడు ఆయన. సో నేటివ్ నీ ప్రాపర్ ఎక్కడ? నా ప్రాపర్ తెనాలి. అక్కడే పుట్టా. హైదరాబాద్ గర్ల్. కవర్స్ వచ్చినాయి. ఆల్సో హైదరాబాదీ. Oh yes, fellow Hyderabadi. I would have hugged you, but COVID, social distancing. Okay. సో ఒకటి మామూలుగా ట్రైలర్లో ఆ మూవీలో ఫస్ట్ అమ్మాయి ఏమంటుందంటే, అమ్మాయిలు పెట్టిన రూల్స్ అమ్మాయిలు బ్రేక్ చేస్తారు అన్న విధంగా చూపించారు. ఫస్ట్ అమ్మాయి లేదు అన్నట్టు ఉంటుంది, తర్వాత తనే ఆ రూల్ని బ్రేక్ చేస్తుంది. సో ఏంటి ఇది? ఫస్ట్ నేను హక్ చేసుకుంటే ఏం చేస్తున్నావు, ఎందుకు హక్ చేసుకుంటావు అంటుంది. తర్వాత మళ్ళీ వచ్చి ఆ అమ్మాయి హక్ చేసుకుంటుంది ట్రైలర్లో. తర్వాత ఈఎంఐ లవ్ చూపిస్తుంది, తర్వాత ఈఎంఐ వద్దంటది. అట్లా నాకు మీరు చెప్తుంది నాకు వచ్చిందనమాట ఈ థాట్. నాకు ముందుగా మీరు చెప్పింది కరెక్ట్, మంచి పాయింట్ తీసుకున్నారు మీరు, సూపర్. Ravi Verma Garu had mentioned some time back. She's actually, he defined my character in this way that she's actually very innocent, childlike, you know. So if you say yes to her, she's like, why are you saying yes to me? But if you say no to her, how can you say no to me? No, it has to be a yes. So she's like that, childlike, simple. అంతే. ఈవిడ మాటలకి ఇంకా అర్థాలు వేరు, సినిమాలో స్వప్న మాటలకి. ఒక చిన్ని డైలాగ్ అడుగుతాను నేను. అంటే మీరు ఎలాగో రష్మిక లాగా ఉన్నారు కాబట్టి ఆవిడ ఏదైనా డైలాగ్ చెప్తారా? అర్థం అయ్యిందా? that film. సర్లేరు నీకెవరు నీకు అర్థం అవుతుందా? that one, no? Is that correct? అదే
మా మూవీ హిట్ అయింది, ఆహాలో రిలీజ్ అయింది, మీకు అర్థమైందా? సూపర్. సో రష్మికలా ఉన్న దీక్షిక గారు ఇప్పుడు సరిలేరు నీకెవరు మూవీలో నుంచి డైలాగ్ చెప్తారు, అర్థమైందా? ఓకే చలో. మా మూవీ హిట్ అయింది, ఆహాలో రిలీజ్ అయింది, నీకు అర్థమవుతుందా? సూపర్. అంటే సిస్టర్ అంటే నమ్మేస్తారు కదా. థ్యాంక్ యూ. ఐ హోప్ రష్మిక ఆల్సో టేక్స్ ఇట్ యాజ్ అ కాంప్లిమెంట్. చాలా చిన్న ఉంటుంది. సో మూవీలో కొన్ని లైక్ రియల్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే మీకు అర్థమైంది అనుకుంటా. రియల్ మూమెంట్ బియర్డ్ అంటే హక్ చేసుకోవడం ఇట్లాంటి సీన్స్ ఉన్నాయి. లైక్ మీరు షార్ట్ ఫిల్మ్స్ చేసినప్పటికీ అందులో ఇట్లాంటి సీన్స్ ఉండకపోవచ్చు కదా. సో ఇది లిటిల్ బిట్ లైక్ క్లోజ్. సో అలాంటి మూమెంట్ లో బియర్డ్ గా అనిపించిందా? ఇన్సైడ్ టాక్ చెప్పండి. తను నవ్వుతున్నాడు, మిమ్మల్ని హక్ చేసుకోవడం తనకు నచ్చలేదు. వామిటింగ్ చేసుకుందండి బాబు నన్ను హక్ చేసుకుంటే. ఎందుకు ఐ ఆల్మోస్ట్ త్రూ అప్ ఆన్ హిమ్. అట్లా ఆ ప్యూకింగ్ అనేది నా మీద జస్ట్ ఒక సెకండ్ గ్యాప్ అంతే. ఒక్క సెకండ్ హగ్ చేసుకుని డైరెక్ట్ కట్ అన్నాడు, పరిగెత్తింది బయటికి. బయటికి వెళ్ళి వామిటింగ్ చేసుకుంది. మా వాళ్ళందరూ ఏంట్రా ఏం చేసావు, హగ్ చేసుకుంటే ఏం చేసావు So actually I got sick. I had 102, 103 fever that day, and నాకు feeling వస్తుంది, vomiting feeling, not well laga feeling వస్తుంది. But we were between a shot, and that was third day only adi. And a important romantic hug scene undi idi. So then sir said, okay, we're going to go ahead. So we had to take 2-3 takes. So with each take I started feeling more and more sick, and I couldn't tell, I didn't want to, because if I said something then the shoot would stop, and the scene had to be done at this point. Lighting and everything was important, so I didn't say anything. I was waiting. So then sir said action for this last bit. The minute he said cut, so we're hugging, the minute he said cut, I ran. I just pushed Karthik and I ran. 2 minutes, not only 2 minutes, 1 second I would have thrown up on him. అయిపోయింది. And our time lo Karthik face, నేనేం చేసినా అందరూ ఏం చేస్తారు నేనేం చేయలేదు సార్, నాకు దాని పడతా నేనేం చేయలేదు సార్. సో ఫన్నీయెస్ట్ అండ్ వియర్డ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. మీకేమైనా ఉన్నాయా? అంటే తనకు కూడా తెలియంది బిహైండ్, అంటే తన గురించి మీరు ఆలోచించి లైక్ ఏమైనా సఫర్ అయింది కానీ సంథింగ్ ఏదైనా సీన్లో? నేను రొమాంటిక్ సీన్ ఉంటుంది, ఇది సాంగ్లో ఒక ఫస్ట్ నైట్ సీన్ ఉంటుంది అనమాట. అక్కడ నేను ఆక్వర్డ్ ఫీల్ అయ్యా ఆ అమ్మాయి గురించి. అరే పాపం అన్కంఫర్ట్గా నేను ఫీల్ అయ్యాను. పాపం డైరెక్టర్ గారు కూడా చాలా అన్కంఫర్ట్ ఫీల్ అయ్యారు ఆయన, కానీ సీన్ కంటెంట్కి చాలా ఇంపార్టెంట్ అది. సో నెక్స్ట్ ఫిలిమ్స్ లో ఏమైనా బోల్డ్ కంటెంట్ అట్లా ఏమైనా ఉంటే అప్పుడు కూడా అలాగే ఫీల్ అవుతారా? అంటే మంచి స్టోరీ ఉండి అలాంటి సీన్స్ ఉండే, అంటే అది కథకి తగ్గట్టుగా చేయాలి ఏదైనా సరే. ఇంకా నేను అవతల వాళ్ళ గురించి వాళ్ళకి ఇప్పుడు ఈ అమ్మాయి ఉందనుకోండి, చాలా స్వీట్ పర్సన్, మా ఇద్దరికి మంచి ఫ్రెండ్షిప్ ఉందన్నమాట, కాబట్టి ఫీల్ అవుతాను డెఫినెట్గా నేను. సో జనరల్గా అబ్బాయిలు పులిహోర కలుపుతుంటారు. పులిహోర మీన్స్ ఏమంటారు? తనకు అర్థం ఫ్లర్టింగ్ చేస్తుంటారు, అది మనకు తెలిసిపోతుంది. బట్ అమ్మాయిలు ఫ్లర్టింగ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది లైక్ చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఓకే, అబ్బాయి నేను అబ్బాయిలేండి, అబ్బాయి తేడా కాదు, అబ్బాయి పక్క అబ్బాయి. సో మీ ఇద్దరు ఎయిర్పోర్ట్ ని చాలా మిస్ అవుతున్నారు, అంటే లైక్ జర్నీస్ చాలా తగ్గిపోయాయి కదా ఇప్పుడు. ఎయిర్పోర్ట్ లో వచ్చినారు మీ ఇద్దరు, యూ హ్యావ్ టు ఫ్లర్ట్ విత్ హిమ్. ఓకే, చాలా క్యూట్ గా, అంటే అబ్బా ఫస్ట్ టైం ఈ అమ్మాయి నిజంగా ఫ్లర్ట్ చేస్తే ఇలా ఉంటుందా అనిపించాలన్నమాట చూసే వాళ్ళకి. సో యూ హ్యావ్ టు ఫ్లర్ట్ దట్ గాయ్. మీ ఇద్దరు అసలు మూవీకి సంబంధించిన వాళ్ళు కాదు. అఫ్ కోర్స్ యూ ఆర్ బ్యూటిఫుల్, తన హ్యాండ్సమ్ గా ఉన్నారు.
ఇది యాక్టింగ్ చేపిచ్చేస్తున్నారు మాతోటి, సీన్ చేస్తున్నారు ఇక్కడ. ఓకే Then I'll try because I don't know. I mean, I'm going to try. Let's see మేము how ఏంటంటే successful. యాక్టర్స్, మా స్క్రిప్ట్ ఇస్తేనే చేస్తాం. డైలాగులు కూడా కావాలి మాకు. రియాలిటీ షో రియాలిటీ అదే షోనా? real life experience కావాలి. Award Real ఇస్తారా life ఏమన్నా? I've never flirted with anybody, so not కాబట్టి really. ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ మనం చేయాలి కాబట్టి ఇప్పుడు Okay. గివింగ్ దట్ Try. ఆపర్చునిటీ. ఓకే డన్, చేసేద్దాం. మేము ఇప్పుడు ప్రేక్షకులం. నాగార్జున గారు నాగార్జున గారు చూసారా? బ్రహ్మానందం సూపర్. Try చలో చేయాలి. లెట్స్ స్టార్ట్. ఏంటి ఎయిర్పోర్ట్ లో అలా వేసుకుంటారు ఇద్దరు? అంతే కదా, Try ఇప్పుడే scene. స్టార్ట్ చేస్తే Moment set చేస్తున్నాం. మిమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదు నేను అసలు. అలా అనిపించింది మాకు. ఫస్ట్ నోటీస్ చేసిన కదా. Notice ఇప్పుడు చేస్తారు. notice చేయలేదు. ఎవరు తెలియదు. తెలియదు. ఓకే చలో స్టార్ట్. ఒకటి కనిపిస్తుంది. సరే నువ్వు చేసుకో, ఫ్లడ్ చేసుకో, చేసుకో. ఖుషి సీన్ అన్నమాట. హాయ్. హాయ్. So you're going where? You're going somewhere? I mean, obviously we're there. Yeah, I'm going for a trip, Goa. Oh, Yeah. friends? No, I'm alone. You want to join? మీరెందుకు అనుకున్నారు? No. నేను reject చేస్తున్నా. పర్లేదు, చెప్పు. కాదు అబ్బాయి మీ పక్క సీట్ లో కూర్చొని ఎదురుగా నన్ను చూస్తున్నాను. No మీరు point. బాగున్నారు కదండి, అందుకే మిమ్మల్ని అదే. చూస్తున్నాను. నేను అందంగా time నాయండి. నేను ఎక్కడ చేస్తున్నా అది అక్కడ చేస్తున్నా. ఓకే మధ్యలో ఒక చిన్న గ్లాస్ So start from there only. Start. So you're going with friends? No, I'm alone. Achha. I'm going for a long trip. Oh, like backpacking. Yeah. How long are you going for? Maybe 10 days, I think. I don't know how long it will go, but Okay. That's nice. Are you where are you from? I'm from Hyderabad. Me too. Oh, okay. Where you live? Yeah, where do you live? I've asked you a question and you are asking me again, huh? So I live in Bandara. I live in Manikonda. Oh, too far. Yeah. So far. Mm. Must be really long to Yeah. travel back. Half an hour it will take. So From your home to my home it will take half an hour, I think. Hey, progressive only. Waste fellow. Cancel. some pickup lines here. Not that you do. You give me some pickup lines and use it on him. నీ గుండెలో చెవిటిస్తావా? అబ్బా అయ్ బాబాయ్ What గుండెల్లో చోటిస్తావా? does that mean? Will you give? Will you give some place in your heart? హా. నీ గుండెలో చోటు ఇస్తావా? ఏంటండి? చోటు కట్టే కరెక్టా? హా? నీ గుండెలో చోటు ఇస్తావా? ఏంటండి మళ్ళీ చెప్పండి సరే. గుండెల్లో చోటు కావాలండి మీకు? This is not how you respond to somebody when they flirt with you. No, నేను రిజెక్ట్ చేస్తున్నా. Okay, you did very good. ఆయనే ఎట్లా అంటే Fail అయింది. ఆయనలో నుంచి కూడా పులిహోర బయటకు బయట వస్తుంది, కలపలేదు కదా, ఇప్పుడు కలుద్దాం అనుకుంటా. ఓకే సో యాక్చువల్గా మీరు ఇప్పుడు పులిహోర కలపాలా మీకు? పులిహోర కలపాలా? కలిపా చాలాసార్లు, నువ్వే పడలేదు. నేను కలిపా చాలాసార్లు పడలేదు ఈ పిల్ల. అవునా? ఆ? Okay. నీకు అర్థం కాలేదా? మట్టి పొర్రా అర్థం కాలేదు. ఓకే కార్తీక్ గారు అటాక్ అటాక్ చేయనా? అబ్బో. హలో, హాయ్. తెలుగులోనే మాట్లాడేది. హాయ్, హాయ్. కార్తిక్ హియర్. రిషిక. రిషిక. యువర్ నేమ్ వాస్ టూ గుడ్. నేమ్ కన్నా ఇంకా సూపర్ ఉన్నావు అసలు. ఫిజిక్ కట్అవుట్ అదిరిపోయింది నిజంగా. ఐ బాయ్. అంటే నీ స్మైల్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. అంటే నువ్వు పెట్టుకున్న తర్వాత కళ్ళజోడు పెట్టుకున్నావు కదా, సో కళ్ళజోడుకి అందం వచ్చింది అనమాట. ఆ రింగ్స్, ఆ హెయిర్ స్టైలింగ్, డ్రెస్సింగ్ సెన్స్ సూపర్. ఐ అడ్మైర్ యూ లాట్. You feel shy. సో It's the యూఆర్ అలోన్? యూఆర్ సింగిల్? Are you single? First time we're meeting.
యా ఫస్ట్ టైం బట్ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ అంటారు కదా. ఓకే, అది చీజీ బట్ గుడ్ లైన్. యా But I don't have a first impression of you yet. ఇప్పుడే నా first impression for you is we'll meet again and again. Maybe you will get confidence. over confidence. You know, I బాగున్నాను కదా, బాగానే ఉన్నాను కదా, పర్లేదు కదా, ఇంత దరిద్రంగా ఏం లేను కదా. నేను ఎప్పుడే నోటీస్ చేయలేదా? అదే నోటీస్ చేస్తా లేదు మెల్లగా. ఓకే, విల్ ట్రావెల్ టుగెదర్ మంచిగా. ఇప్పుడే నేను బిజీ ఉంది ఫర్ ద నెక్స్ట్ 6 months. తర్వాత 6 months తర్వాత ఓకేనా? చూసుకుంటావా? నేను కార్తీక్ వాళ్ళ ఫ్రెండ్ అండి, తనకి పులిహోర కలపడానికి హెల్ప్ చేస్తాను. ఓహో, ఏ పులిహోర అండి? చింతపండు అండి? తనకి ఏది ఇష్టం ఉండే అది. ఏది ఇష్టం? లైక్ లెమన్ పులిహోర ఆర్ చింతపండు పులిహోర? బోత్ పులిహోర యూ లైక్. We're talking about the dish, no? Yes, dish. Correct. ఓకే, అమ్మాయికి తెలుగు రాదనుకుంటా, మనం మేనేజ్ చేయొచ్చు. సో అబ్బాయి నా ఫ్రెండ్ అనమాట. ఎలా ఉన్నాడు అబ్బాయి? బాగున్నాడు. This is the first time I'm meeting him. Nice to meet you. Nice to meet you. అచ్చా, నా గురించి అడుగుతాయి. బాండింగ్ అండి. కార్తీక్ గారికి చాలా మంది అమ్మాయిలు ఫాలోయింగ్ ఉందండి, అసలుకి మామూలు ఫాలోయింగ్ కాదు ఆయనకి. అవునా? నాకే తెలియదండి ఇప్పుడు దాకా మీరు చెప్పేంత వరకు. పెద్ద షాక్ ఇది. 3 కట్లు వేసుకోవాలండి, జుప్ జుప్ వైడ్ అన్ని యాంగిల్స్ అన్ని పెట్టాలి. సో మీరు ఏమనుకుంటున్నారు ఆయన గురించి? This is the first time I'm meeting him. అరే అదే చెప్తావు డైలాగ్, వేరే డైలాగ్ మార్చు. అదే వేస్ట్ ఫస్ట్ ఇంప్రెషన్ ఉంది. కోపం ఆకుంది, మంచి బిడ్డ లేదు. ఆయన హృదయం చాలా పెద్దదన్నమాట. హ్యూజ్ హృదయం ఉంటుంది, ఎంతమంది అయినా పట్టచ్చు దాంట్లో. నాకు నచ్చలేదు, ఏం చేయాలి? మయూరి ఎందుకు నచ్చలేదు చెప్పు. ఓకే సార్, మీకు క్వాలిటీస్ ఏం కావాలి, నచ్చాలండి? He should be a nice person. నేను నైస్ పర్సనే కదా. ప్రోగ్రెసివ్ ఉన్నా కదా, అగ్రెసివ్ కూడా ఉంది. అగ్రెసివ్ అంటే ఉంటారు అబ్బాయిలలో, అగ్రెసివ్ ఉంటారు అబ్బాయిలు, ఉంటేనే మగాడు అట్లా స్ట్రాంగ్. సరే చెప్పు, ఎందుకు నచ్చలేదు చెప్పు. సీరియస్గా అడుగుతున్నా చెప్పు. సీరియస్గా అడుగుతున్నా. నువ్వు you didn't try in the right way. సరే మనం వెళ్ళిపోదాం పదండి, వాళ్ళు మాట్లాడారు. So what is the right way? Friend ఉంది. Hello, you're making me feel alone right now. Kavya, let's, we can talk. Yeah. I don't want you to feel alone. Waste fellow. క్వాలిటీస్ అడుగుతున్నాం కదా, మంచి అబ్బాయి అయి ఉండాలి. నెక్స్ట్ ఇంకేంటి? నేను మంచి అబ్బాయినే. ఓకే, ఇంకా చాలా మంది అబ్బాయిలు ఉన్నారు చాలా మంచిగా. అందరికన్నా నేను మంచిగా ఉన్నాను. గుడ్ హ్యూమన్ బీయింగ్, మంచి అబ్బాయి, గుడ్ హ్యూమన్ బీయింగ్ కావాలా, హ్యూమర్ కావాలా? బోత్ ఉంది నాలో, హ్యూమర్ ఉంది. చూడండి, దాని మంచి కామెడీ చేస్తున్నాను కదా. ఐ హ్యావ్ హ్యూమర్. లాఫ్ చేసావు కదా. వాట్ యు సే లాఫ్ అంటే? నవ్వు. నాకు నవ్వు వచ్చింది కదా, ఇందాక నవ్వుతూనే ఉంది కదా. నాకు నవ్వు వచ్చింది. కావ్య నవ్వు వచ్చింది ఆవిడకి కూడా. She had me laugh, yeah, not you. What else? I don't know. I mean, see, you need good person and a good humor, not like కట్అవుట్ నాలా ఉంటే ఓకే చేస్తుంది పిల్ల. I have not really, actually I haven't really thought about this. I don't know. I haven't really thought about it. కెరియర్ career కావాలి, career oriented కావాలి. హీరో, Important. సినిమా హీరో. I can also heroine. Bigger word. 2 అక్షరాలు ఎక్కువ. క్వాలిటీస్ అంటే మనల్ని మంచిగా చూసుకుంటే చాలు, అమ్మాయి అయితే చాలు అంతే. ఇప్పుడు దొరకట్లేదండి ఎవరికి. ఇంత పెద్దవి అంటే మాకేంటంటే మాకేం లేదు, కొంచెం కేరింగ్ చూపిస్తే చాలు, కొంచెం లవ్. ఇప్పుడు see boys in the starting say that, తర్వాత ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తుంది. ఎవరికి వస్తుంది? మీకు. నాకు వస్తుంది. నాకు వస్తే నేను చూసుకుంటా. ఆఫ్టర్ అలా వైకుంఠపురం, అల్లు అర్జున్. హీరోయిన్ కియారా అద్వానీ ఇష్టం, బాగుంటుంది. తర్వాత నయనతార
సూపర్ యాక్టర్. Telugu, Anushka Shetty. And there are many more. I actually like everyone else, but right now, since you're asking me, Anushka. వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ ఆవిడ. Adi good. Adi, that also. ఫ్యామిలీ ఫ్రెండ్. We're family friends. My mum and she are very close. ఓకే, ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నాయా లైక్ Like what? కలవడం అలాంటివి? అరుంధతి చైల్డ్ రోల్ ఉంది కదా, ఈ అమ్మాయి చేయాలి నిజంగా, సీరియస్గా ప్రామిస్. దెన్ ఏమైంది? My mother wanted me to finish my education. So she said at the time. ఉన్నారే అనిపించింది. Kadu, actually even I was sure. So at that time I was very little. Now sensibility leda. So at that time I got a lot of film offers. Ekku offers ochindi. Mummy okka maata cheppina, finish your education and then do whatever you want to after that. So education, graduation finish aite tarvata I came back. I told her I want to try this out now, and then she told me, okay, you prove yourself to me as an actor and as a professional. Once you prove yourself to me, then I will support you. Tarvata theatre join chesina, and then my journey started. ఉపయోగం లేని సినిమాలు అవన్నీ నేను చూడలేదు. నేను ఎట్లా ఉంటానంటే, నా పర్సనల్ థింగ్ నేను చెప్తాను. నాకు ఏంటన్నా సరే ఒక మూవీ ఆడియన్స్ చూస్తే వాడు ఏదో ఒకటి నేర్చుకోవాలి ఆ సినిమాలో. అంటే నేర్చుకోవడానికి ఏం లేదని అంటున్నారా? ఏముందని నేర్చుకోవడానికి? ఇట్స్ జస్ట్ అ బిజినెస్, మనీ మేకింగ్. మా ప్యాషన్, నాలా ప్యాషన్ ఉన్న వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు మేమేం చేస్తామంటే, మేము డబ్బులు చూసుకోం, మేము కెరియర్ చూసుకుంటాం. ఆయన ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ తోప్ డైరెక్టర్. అప్పట్లో డైరెక్టర్స్ అందరికీ ఈయనే ఒక ఏంటండి అసలు మీరు లాస్ట్ అప్పుడు చూస్తే కనుక ఆయన ఫిల్మ్స్ చూస్తే, శివ కానీ ఆ షార్ట్స్ కానీ మేకింగ్ కానీ, తర్వాత దొంగ సంథింగ్ ఏదో ఉంటుంది వెంకటేష్ బాబు గారిది సినిమా ఉంటుంది, దానిపైన ఇప్పటికీ సినిమాలు వస్తున్నాయి అట్లాంటి మూవీస్. ఆ రోజుల్లో ఆయన ఎక్స్పెరిమెంట్లు చేసి డైరెక్టర్లు అందరికీ ఒక ఆరాలో ఉండేవాడు ఆయన. ఏజ్ మ్యాటర్స్, ఏజ్ ఇవన్నీ ఉంటాయి కదండి. పాపం ఆయనకు కూడా చిరాకు వచ్చేసి ఉంటుంది, మేబీ ఐ డోంట్ నో, కానీ ఆయనకి చిరాకు వచ్చి ఉంటుంది లైఫ్ పైన. ఆ ఫ్రస్ట్రేషన్ అంతే ఇక నాకు తెలిసి ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉంటుంది లైఫ్లో. I mean, recently I haven't, but I've seen the films before. I mean, no such opinions. He's made some really, really good films, and I mean, every film depends on the project and how it comes out. So, కానీ ఆర్జీవి ఏంటంటే ఈజ్ ఎ మోటివేటర్. yeah, you could ఆయన say that. ఒక మోటివేటర్ అనమాట ఆర్జీవి అని. ఆయన మాట్లాడేటప్పుడు మీరు విన్నారనుకోండి, అరే నిజమే కదా, పర్ఫెక్ట్ 100% రైట్ చెప్తాడు ఆయన. ఏదైనా సరే నా ఇష్టం అని ఎందుకు అంటాడు? అది నిజంగా మా ఇష్టమే, పర్సనల్ లైఫ్. మీరు ఇందాక అన్నారు తాగుడు ఇదని, అది నా పర్సనల్, నా ఇష్టం. అది ఆ థర్డ్ పార్టీ ఎవరు మాట్లాడడానికి దాని గురించి అనవసరం. అది ఆయన చెప్పేది 100% రైట్, పర్ఫెక్ట్. మూవీస్ గురించి నాకు తెలియదు, నేను చూడలే. నేను ఫ్యామిలీతో కూర్చొని చూస్తాను. అంటే యాక్టింగ్ చేయనని కాదు, సినిమాలు వస్తే చేస్తా, కానీ నేను చూడను. నేను పర్సనల్గా ఒకటినే కూర్చొని చూస్తాను, ఫ్యామిలీతో చూడండి. ఇప్పుడు ఈ సీన్ వచ్చింది అనుకోండి, మా ఫస్ట్ నైట్ సీన్ ఉంది కదా, మా ఫ్యామిలీ మొత్తానికి థియేటర్లు ఇక్కడే వేసాం, సీ స్పేస్లో. ఆ సీన్ వచ్చినప్పుడు నేను బయటకు వెళ్ళిపోయాను. ఈ అమ్మాయితో కూడా కలిసి చూడలేదు నేను. To be very honest, I don't have expectations as such. I do believe in one thing, that if a role is meant for you, it will find its way to you. That's what I believe. No matter how much you want or you try, you can't end up doing something that's not meant for you, or you can't do justice to it. So I'm just hoping I get good projects that I can do justice to. Simple. నేను అన్ని క్యారెక్టర్స్ టచ్ చేద్దాం అనుకుంటున్నా. చాలా వేరియేషన్స్ చూపించాలి సినిమాకి. ఇప్పుడు ఇది చేశాను, నెక్స్ట్ థ్రిల్లర్ కానీ, కామెడీ థ్రిల్లర్ కానీ, హర్రర్ కానీ, చాలా జోనర్స్ ఉన్నాయి మన దాంట్లో. ప్రతిదీ టచ్ చేద్దాం అనిపిస్తుంది, ప్రతి లాంగ్వేజ్ టచ్ చేద్దాం అనిపిస్తుంది. నెల్లూరు, నెక్స్ట్ ఈస్ట్ గోదావరి వెళ్దాం అనిపిస్తుంది, నెక్స్ట్ శ్రీకాకుళం ఉంది, అదొక డిఫరెంట్ లాంగ్వేజ్, వైజాగ్ అదొక డిఫరెంట్ లాంగ్వేజ్. అట్లా ప్రతి లాంగ్వేజ్ని టచ్ చేసుకుంటూ వెళ్ళి చేద్దాం, రొటీన్ షిట్లో కాకుండా. ఐ వాంట్ టు డూ సంథింగ్ న్యూ. ఇప్పుడు ఇది న్యూ, కొత్త ఆడియన్స్కి ఇట్లాంటి ఫిలిం. అట్లానే కంటెంట్ని చెప్తూ డిఫరెంట్గా పోర్ట్రే చేసే ఫిలిమ్స్ చేద్దాం నాకు. Some 5 new things I learned. I started reading books more than before. Nizame.
I started reading so స్టార్ట్ చేశారు ఎండ్ వరకు అయిందా? end అయింది అందుకే. So I never liked reading books as a kid, you know. I used to watch things and observe. I'm an observer. But in this quarantine, I wanted to develop a new habit. So ఇప్పుడు fully develop outlay. I'm still trying to make it a habit, but I started reading books more. ఏదైనా బుక్ సజెస్ట్ చేయాలంటే ఏం సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు లేదా, like I నువ్వు can't. చదివింది సజెస్ట్ చేయి. So I've studied one book, read one book in before, and that's called Tuesdays with Maury. It's a very nice, it's a philosophical book. So I can suggest that it's a very old book. But yeah, I'm trying to make that a habit now because I like imagining things, and when you read, you can visualize it in your head. So it's an interesting concept. So I want to make that a habit. I learned how to make rotis. That was very exciting. But from that whole art, ఎక్కడండి మాకేం పడుతుంది ఆవిడ తినడానికే సరిపోదు. ఇంత ఇంత చేసుకుంటుంది. రోటీ కూడా పెద్ద రోటీ చేయదు, ఇంతే ఉంటుంది రోటీ సైజు. actually నా రోటీ సైజ్ చిన్నది ఉంది. I mean, చెప్పారు కదా మీకు లేదు, అంతే కదా. but I eat 6 huh? వన్ చపాతీయా? 6. ఈవిడ తిండి ఎట్లా, ఫుడ్ ఎట్లా ఉంటుంది తెలుసా? అమలాపురం షూట్ అప్పుడంతా బిర్యానీ తీసుకుంటే వాడు ఎంత ఇస్తాడు బిర్యానీ, ముగ్గురు తినచ్చు, సూపర్ ఉంటుంది టేస్ట్. 2 పీసులు తింటుంది, ఇంత అన్నం తింటుంది. అమ్మా ఐమ్ ఫుల్ అయిపోయింది పడుకుంటే వెళ్ళి. So actually అయితే తర్వాత అక్కడ దట్ పొట్టిక్కలు ఇడ్లీ టైప్ ఉంటుంది, పనసాకుల్లో చేసి పెడతారు అనమాట. స్టీమ్డ్ కుకింగ్ అనమాట. very yummy. అది మామూలుగా ఒక 10 అయినా వెళ్ళిపోతుంది లోపలికి అట్లా. 2 తిని No, 4-5. 4-5 Particular 4-5. చాలా ఎక్కువ No, తినేస్తాను. but so what happened in Amlapuram was I have a sensitive stomach. I'm not used to eating a lot of spicy food. And Amlapuramlo food lo spice ekku undi. Anduke I didn't want to take a risk. If it doesn't suit me and I get sick, and I already third day shoot, I already got sick with fever. So I didn't want to take a risk. That's why in Amlapuram I was eating very little. I was eating more curd. So I started eating more curd rice by the end of the shoot because I didn't want to take a risk with spice. That's what happened in Amlapuram. But otherwise I love food and I only think about food all the time. Sounds wrong. Sorry? ఆఫ్టర్ రోటీ 5 things I learned. Okay, rotis. 5 things I learned. I made working out a regular thing. Workout became regular. Spent quality. I don't think 5 things I learned, but I spent quality time with my family. And for me, this quarantine did not feel like a jail at all. Actually, when in the starting, when after 2.5 months, when we were like, oh, now lockdown is going to finish, you know, at that point I was like, oh no, I don't want this lockdown to finish. It's so nice to be at home with everybody, you know. So that's how. So it was very nice spending time with family. That's 5, right? 4, 5. బుక్ చదవడం అంటే చాలా పెద్ద టాస్క్. See, చాలా ఇంట్రెస్ట్ ఉండాలి. I made sure I kept telling myself I believe in being productive. That you know, you have lazy days also, but I believe that every day should have one productive thing done. One thing, not much. And that's how I looked at it. So I was like, I don't want to just, it's very easy to sleep, eat and be lazy through the quarantine. So I said, okay, let's make the most of this time and, you know, learn something new. So that's what I did. లాక్డౌన్లోనా మమ్మీ వంట చేసేది, నేను తినిపెట్టేవాడిని, కూర్చుని సినిమాలు చూసేవాడిని. అంతకుముందు కూడా పని కూడా చేసేవాళ్ళం కదా, ఇప్పుడు అది లేదు కదా. ఆ బెడ్ మీద నుంచి అలా కదిలేవాడిని కాదు, అంతే సినిమా ల్యాప్టాప్లో సినిమా పెట్టుకునేవాడిని. మొత్తం అన్నీ కొనేసా, నెట్ఫ్లిక్స్, ఆహా అన్నీ కొనేసాను, అన్ని యాప్స్ కొనేసా, అమెజాన్ అన్నీ ఉన్నాయి. అన్ని సినిమాలు వరుస పెట్టి చూసేయడం రోజుకు 3-4. అదే నా టైంపాస్. ఫ్రెండ్స్తో ఫోన్ చేసి ఆ జూమ్ కాల్స్ అన్నీ మాట్లాడడం, అంతే. మెమరీస్ అనేది రీకలెక్ట్ చేసుకోవడం. ఖాళీ కదా, ఎట్లాంటి ప్రెషర్, వర్క్ ఎట్లాంటి ప్రెషర్ ఉండదు, ఖాళీ టైం కదా. ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసి వాళ్ళు ఫొటోస్ పంపించేవాళ్ళు కొన్ని, అవి చూసుకుంటూ ఆ రోజు మనం ఇది చేసాం కదా, ఆ రోజు ఇలా చేసాం కదా. Reconnecting with people. యా అంతే. Nice. స్పైసీ అన్నారు కదా, అందుకే కొంచెం మసాలాలన్నీ. లవ్ పైన ఒపీనియన్ అంటే ట్రూ అయితే ఒకటే, ట్రూ లవ్, జెన్యూన్ ట్రూ లవ్ అంటే ఒకటే, ఇంటర్మీడియట్లో ఉండే. నేను 6 years బయటికి రాలేదండి దాంట్లో నుంచి.
ఇప్పుడు కూడా నాకు ఇష్టం, ఇప్పటికీ నాకు చాలా ఇష్టం. వీఆర్ ఫ్రెండ్స్. నాకు టచ్లో ఉంది ఇప్పుడు కూడా. He does. So whenever he talks about that, he blushes. Because I mean, they're still very good friends. If I'm not wrong, they're good friends and they respect each other. Friends. Fallout outlay. They didn't have a fallout. So అందుకే ఫ్యామిలీ ఇష్యూస్ అంతే. సేమ్ అందుకే సినిమా తీసా. అది కూడా ఇన్స్పిరేషన్ నాకు ఒకటి. నా ఒపీనియన్, I think love me the opinion. Spicy answer leda, but I think it's special and everyone should experience it. You should not hide or be like, no, I don't want a heartbreak or anything. You should not think. I think everybody should experience it. And love doesn't only mean with the opposite gender. It means with your friends, your relatives, your family, your parents, siblings, everybody, your pet. So I think no matter what, you should just appreciate it and experience it in every form, I think. Super. No, please don't. It's so nice talking to you. భయం ఎందుకండి మ్యారేజ్ చేసుకోవడంలో? ఒక మంచి అమ్మాయి దొరికింది అనుకోండి, అర్థం చేసుకునే అమ్మాయి దొరికింది అనుకోండి, డెఫినెట్గా ఇప్పటికిప్పుడు రేపు కావాలంటే రేపు కూడా చేసుకుంటా. ఒక ఆ అమ్మాయి నచ్చితే నాకు నిజంగానే నచ్చితే అప్పుడు కట్టేయడమే. అవైలబుల్ ఉంది. ఫొటోస్ కావాలంటే కట్నం ఇస్తానంటే తీసుకుంటా. ఫొటోస్ కావాలంటే ఫొటోస్ కూడా ఇస్తా. ఏం ఫొటోస్? పోజింగ్, యాంగిల్, ఎవ్రీ యాంగిల్. టీజర్ లాంచ్ చేశారు. రకుల్ నా ఫేవరెట్. బేసిక్గా చెప్పాలంటే రకుల్ పర్ఫార్మెన్స్ నాకు చాలా ఇష్టం అనమాట. ఆ రోజు అమ్మాయికి చెప్పా, నాకు చాలా ఇష్టం రకుల్ అంటే, నేను టీజర్ రిలీజ్ చేస్తున్నాను కావాలని చెప్తున్నాను ఇట్లా. అయ్యో లేదండి బాబు నిజంగా ఇష్టం అంటే, ప్రణీత గారు కార్తిక్ గారిని అడుగు క్వశ్చన్స్ ఏమంటే నేను బ్లష్ అయిపోతున్నా చూడగారు అబ్బాయితోటి. కార్తిక్ ఇస్ బ్లషింగ్. She was really special and really encouraging. And it didn't feel like we were talking to Rakul Preet. It felt like we were just talking to one of our own. So she was really encouraging and supportive towards our film and the teaser, and she complimented it, which meant a lot. Final ga audience ki. Please watch Buchinaidu Kandriga and Buchinaidu Kandriga Turpu Veedi and support us and encourage us. It is a film about love and purity in every form, and your support and love means a lot to us. So please, thank you. నేను చెప్పాలి ఇప్పుడు. బుచ్చినాడు కంట్రీగా తూర్పు వీధి ఈరోజు రిలీజ్ అయింది సినిమా. సో నాకైతే కొంచెం పాజిటివ్ టాకే వస్తుంది. సో మీరు కూడా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి సినిమాని. చూసి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. బాగుందంటే బాగుందని చెప్పండి, లేదంటే బాగాలేదని చెప్పండి, నో ఇష్యూస్. అండ్ ప్లీజ్ డూ సపోర్ట్, ఎంకరేజ్ న్యూ టాలెంట్. మాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది బయటికి రావాలి అని చాలా తపన ఉంటుంది వాళ్ళందరికంతా. ఈ సినిమా బయటకు వచ్చిందంటే నాలాంటి వాళ్ళు ఇంకొక 10 మంది వస్తారు కొత్త వాళ్ళు. సో అది డోంట్ ఎంకరేజ్ పైరసీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TVNXT. Please do subscribe TVNXT. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.